హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజైతే కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కాకరకాయలలో ఉప్పు అయితే వేసి కాసేపు ఉంచిన తర్వాత రసాన్ని అయితే పిండుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొబ్బరి పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి అన్నీ సిద్ధం చేసుకున్నాము. ప్యాన్లో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు, కాకరకాయలు వేసుకొని మగ్గించుకోవాలి. కాకరకాయలలో రసం అయితే పిండేసాం కాబట్టి చేదుగా ఉండదండి. చిన్నపిల్లలు కూడా తింటారు. ఈ విధంగా కాసేపు అయితే మగ్గించుకోవాలండి. చూడండి, కాసేపటి తర్వాత ఈ విధంగా అయితే మగ్గాయి. ఇప్పుడైతే ఉల్లిపాయలండి, ఒక పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాము. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఒక 15 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి మధ్యలోకి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుంటున్నాం. సరిపడా ఉప్పునైతే వేసుకుంటున్నామండి, మన రుచికి తగినట్టు. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత అయితే మనము పల్లీల పొడి అయితే వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్. నువ్వుల పొడి అండి 2 టేబుల్ స్పూన్స్. కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, కాసేపటి తర్వాత చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాం. కమ్మని కాకరకాయ ఫ్రై అయితే రెడీ అండి. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.